హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు కట్ వర్క్ బ్లౌజు ఈజీ మెథడ్లో ఎలా కుట్టాలనేది చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ అయితే మధ్యలో మిడిల్లో ఒక కుట్టు వేసుకోవాలండి. మనం ఇలా స్ట్రైట్గా ఈ కుట్టు ఎందుకు వేసుకోవాలి అంటే మనకి క్లాత్ అన్నది జరగకుండానండి, రెండు క్లాతులు పక్కకు జరగకుండా ఈ కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత అయితే డిజైన్ పక్కనే పాదం వరుస గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి. మొత్తం నెక్ రౌండ్ అంతా కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా. అలా కుట్టు వేసుకున్న తర్వాత మనం అయితే చూడండి కట్స్ అయితే ఇలా తిప్పాలి. చూడండి, సూది దింపుతూ కట్స్ మధ్యలో పైకి పాదాన్ని లేపుతూ మళ్ళీ సూదిని దింపుతూ మళ్ళీ పైకి పాదాన్ని లేపుతూ అలాగా మొత్తం ఇలాగే కుట్టాలండి. ఇలాగే కుడితేనే మనకి కట్స్ అనేవి ఈజీగా తిరుగుతాయండి. మొత్తం లాస్ట్ వరకు అయితే ఇలా కుట్టాలి. చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదేవిధంగా సూదిని దింపుతూ పాదాన్ని పైకి లేపుతూ కుట్టాలండి. ఇలా కుట్టినప్పుడే మనకైతే కట్స్ ఈజీగా తిరుగుతాయండి. ఎంత మెలికలు కట్స్ అయినా సరే ఈ మెథడ్లో కుడితే ఈజీగా తిరుగుతాయండి. చూడండి, మొత్తం లాస్ట్ వరకు అయితే ఇలాగా కుట్టు వేసేసుకోవాలండి. ఇలాగా కుట్టు వేసేసుకున్న తర్వాత అయితే చూడండి, మధ్యలో ఉన్న క్లాత్ని అయితే కట్ చేయాలి. ఫస్ట్ చూడండి, మనం ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు స్ట్రైట్గా చూడండి, ఆ కుట్టు మీదనే అలా మొత్తం క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. మధ్యలోది మొత్తం చివరి వరకు ఇలా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, అలానే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, కట్స్ తిప్పడానికైతే చిన్ని చిన్ని కట్స్ పెట్టుకోవాలండి. మొత్తం నెక్ అంతా అలా కట్స్ పెట్టుకుంటూ రావాలి. మొత్తం చివరి వరకు కూడా అలా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి కట్స్ అనేవి బాగా తిరుగుతాయండి. మొత్తం అలా కట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పైకి లైనింగ్ని అయితే అడిక్కి వేసి ఇలా పైకి లేపుతూ చూడండి, మూలని ఇలా లేపాలండి. ఏదన్నా స్క్రూ డ్రైవర్తో అయినా ఇలా తిప్పొచ్చండి మూలల్ని. తిప్పిన తర్వాత చూడండి, మొత్తం ఇలా తిరిగేసిన పైన అయితే ఒక కుట్టు వేసుకోవాలండి. చూడండి, కట్స్ ఎలా అయితే తిప్పామో అదే విధంగా కుట్టు వేసుకోవాలి. పాదం దింపుతూ లేపుతూ కట్స్ ఎలా మెలికలుగా ఉన్నాయో అదే మెలికల మీద కుట్టు వేసుకోవాలండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, కట్స్ అయితే ఎంత నీట్గా వచ్చినాయో. ఫైనల్లీ చూసారా, కట్స్ అయితే ఎంత నీట్గా వచ్చినాయో. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.